I request our MD Srinivas sir, CEO Chandramoli sir, and Meeta madam to come here. Madam, please come here. Sira, Amma, good morning. Amma. Once again, thanks to all sir and madam. So, Harihara Infra Developers అనేది మనది హబ్సిగూడ బ్రాంచ్ అండ్ నాగూర్ బ్రాంచ్ 2 బ్రాంచెస్ ఉన్నాయి మనకి. అలాగే సహస్ర ఎంటర్ప్రైజెస్ బోడుపల్లిలో ఉంది. ఇవాళ మిమ్మల్ని స్పెషల్ గా ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే ఇవాళ మనం ఒక 3 వెంచర్స్ లాంచ్ చేయబోతున్నాం. బ్రౌజర్ లాంచింగ్ ఇవాళ. సో 3 వెంచర్స్ ఏంటంటే మన యాదగిరిగుట్ట దగ్గర YTDA అండ్ మనము ఫార్మ్ ల్యాండ్ అండ్ మన నాగోల్ దగ్గర వచ్చేసి అపార్ట్మెంట్స్. ఈ 3 వెంచర్స్ అనేవి మనం ఇవాళ బ్రౌజర్ లాంచింగ్ చేయబోతున్నాం. ఓకే, వన్స్ అగైన్ థాంక్స్ టు ఆల్. సో హరిహర ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ఆగస్ట్ 8, 2019 లో స్థాపించబడింది. సో అప్పుడు మన చేతిలో ఒక వెంచర్ కూడా లేదు. సో నేను స్టార్టింగ్ హరిహర డెవలపర్స్ ఉన్నప్పటి నుంచి నేను ఉన్నాను సార్. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి రావడానికి కారణం ఏంటంటే అదంతా మీరే సార్, మన ఏజెంట్స్. హరిహరాన్ని సహస్రాన్ని ఇక్కడికి తీసుకురావడానికి అంతా మన ఏజెన్సీ సార్. మీ వల్ల మేము ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాము. సో అప్పుడు మన చేతిలో ఒక వెంచర్ కూడా లేదు. స్లోగా మనం ఒక్కొక్క వెంచర్ని అలా స్టార్ట్ చేసాము. సో ఇవాళ మన చేతిలో ఆల్మోస్ట్ 8 to 10 వెంచర్స్ ఉన్నాయి సార్. Now I request Venugopal sir to come and talk a few words about Harihara and Sahasra. Thank you. Thank you, Shravani. So, almost good evening, friends. Andarki good evening. ఈరోజు హరిహర అండ్ సహస్ర జాయింట్గా కలిసి మార్కెటింగ్ తీసుకున్నటువంటి కొత్త వెంచర్స్, న్యూ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి బ్రోషర్ లాంచింగ్ కి మీ అందరికీ స్వాగతం. సో అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టి దీన్ని కంగ్రాచులేట్ చేయండి. శ్రీనివాస్ గారు, చంద్రమౌళి గారు దాదాపు నాకు 2.5 years నుంచి నేను చూస్తున్నాను వాళ్ళ ట్రావెలింగ్ ఇది రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో. యాక్చువల్గా వాళ్ళిద్దరే మార్కెటింగ్ చేసుకుంటే ఓన్గా చిన్న ఆఫీస్ పెట్టుకొని ఒక ముగ్గురు టెలికాలర్స్ పెట్టుకొని చిన్న మార్కెటింగ్ చేసుకుంటే దే ఆర్ వెరీ హ్యాపీ. ఎవ్రీ మంత్ దాదాపు 8 to 10 lakhs వాడు సంపాదించుకొని హాయిగా ఉండే పరిస్థితి వాళ్ళకి నిజానికి. కానీ అక్కడితో వాళ్ళు ఆగిపోలేదు. ఇంత పెద్ద ఆఫీసు, ఇక్కడ ఒక ఆఫీసు, హబ్సిగూడలో ఒక ఆఫీసు, దీనికి కూడా ఖర్చు, దాని మీద ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు, ఇవన్నీ కూడా ఫేస్ చేయడానికి వాళ్ళు రెడీ అయ్యారు. ఎందుకంటే యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళిద్దరే ఉండి సంపాదించుకునే దానికంటే ఇంత పెద్ద ఆఫీసులు పెట్టి సంపాదించే అమౌంట్ తక్కువ అసలు నిజాలు కంపారిటివ్గా చూస్తే. కానీ ఓన్లీ బికాస్ ఒకే ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశంతో, అంటే మాతో పాటు ఒక 10 మంది కూడా బాగా సంపాదించుకోవాలి, బాగా బతకాలి, ఇంకా చాలా మందికి ఉపాధి కలిగించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో, అద్భుతమైనటువంటి ఉద్దేశంతో ఇంత పెద్ద యాక్టివిటీని చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లో అనేక వెంచర్లు తీసుకున్నారు, దాంట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కానీ సక్సెస్ఫుల్గా ఒక్కొక్క అడిగే ముందుకు వేస్తూ అభివృద్ధి చెందుతున్నారు. గత
2.5 years లో నేను గమనించింది చూస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వాటిని దాటుకుంటూ కేవలం ఒకే ఒక్క ఇది అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే స్లోగన్ మీ అందరికీ బాగా చూస్తూ ఉంటారు ఈ మధ్య. సో కేవలం ఆ స్లోగన్ కోసం చెప్పి అందరూ మా వల్ల ఇంకా చాలా మంది కూడా పైకి రావాలి, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వెంచర్లు ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ నిలబడుతూ అందరికీ వీలైనంత అవకాశం ఇచ్చేటట్టుగా చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. దానికి మనం ఒకసారి చప్పట్లతో అభినందించాలి. సో నా నమ్మకం ఏంటంటే ఏదైనా అనుకుంటే మనం ఇది చేయాలి అనుకుంటే ఒక సంకల్పం ఉంటుంది, దాంట్లో బెనిఫిషియరీస్ ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ఆ సంకల్పం సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ సంకల్పంలో ఆ పనికి బెనిఫిషియరీ నేను ఒక్కడే అనుకుంటే దాని మీద పెద్ద ఇది ఉండదు, అది అవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది, అంత తొందరగా సక్సెస్ కాదు అది. కానీ ఏదైతే మనం అనుకున్నామో ఆ అనుకోవడంలో ఆ పనిలో బెనిఫిషియరీస్ ఎంత ఎక్కువ మంది ఉంటే, ఒకళ్ళు ఉంటే, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 10 మంది, ఎంతమంది ఎక్కువ మంది ఉంటే అంత ఎక్సలెంట్ గా ఆ సంకల్పం అనేది సక్సెస్ అవుతుంది అనమాట మనకి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది వీరి శ్రీనివాస్ గారి, చంద్రమౌళి గారి, హరిహర సంకల్పం ఏంటంటే దాంట్లో బెనిఫిషియరీస్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు చేసే పనిలో లాభపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్సలెంట్ గా సక్సెస్ అవుతుంది అనేది నా నమ్మకం అనమాట. ఇప్పుడు రేపు గాంధీ జయంతి, గాంధీ గారు ఎలా ఉంటారో మీకు తెలుసు, ఎంత సింపుల్ గా ఎంత వీక్ గా ఉంటారో మీకు తెలుసు. కానీ ఆయన కూడా నాకు అనిపిస్తుంది ఒకసారి ఆయన కూడా రియల్ ఎస్టేట్ చేశాడు అని. ఎందుకంటే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు కబ్జా చేస్తే ఆ కబ్జాన్ని ఖాళీ చేయించాడు ఆయన. దట్స్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్. రేపు గాంధీ జయంతి, ఆయన సంకల్పం ఏంటి? దేశానికి స్వాతంత్రం తీసుకురావడం. అంత వీక్ గా, అంత సింగిల్ పర్సన్ ఇంత పెద్ద కార్యక్రమం ఎట్లా సక్సెస్ గా ఫుల్ గా చేశారు అంటే ఆయన సంకల్పంలో బెనిఫిషియరీస్ ఎంత కోట్ల మంది ఉన్నారండి, అన్ని కోట్ల మంది స్వేచ్ఛలోకి వస్తారు కాబట్టి ఆయన సంకల్పంలో అన్ని కోట్ల మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అది అద్భుతంగా సక్సెస్ అయింది, దేశానికి స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా నా ఇదేంటంటే ఒక పని మనం ఏదైతే అనుకున్నామో మనం ఒక్కరే అనుకోండి దానికి పెద్ద అంత ఇంపార్టెన్స్ ఉండదు, అంత ఇది ఉండదు. సో దాంట్లో బెనిఫిషియరీస్ ఎక్కువ మంది ఉంటే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆ సంకల్పానికి. సో ఆ విధంగా శ్రీనివాస్ గారు, చంద్రమౌళి గారు ఎక్సలెంట్ గా సక్సెస్ అయ్యారు, ఇంకా అవుతున్నారు. దానికి మీ అందరి సహకారం కావాలి. అది వారి కోసం అనుకోవద్దు దయచేసి, మీరు మీకోసం అండి. మీరు అభివృద్ధి చెందడానికి, మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఆర్థికంగా అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించడానికి మీకు అవసరం అనమాట అది. సో మీరు కష్టపడడానికి రెడీగా అయితే దానికి సంబంధించినటువంటి వెంచర్స్ ని సప్లై చేయడానికి హరిహర శ్రీనివాస్ గారు, చంద్రమౌళి గారు రెడీగా ఉన్నారు. సో మీరు ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటారు అనేది మీ దీని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మీరు బాగా కష్టపడండి, సపోర్టింగ్ గా ఉండండి, అందరూ కలిసి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట. ఇంకా సహస్ర పీఠా మేడం ఉన్నారు, ఆవిడ అసలు డైనమిక్ లేడీ. ఆవిడ అసలు ఏదైనా అనుకుంటే దాన్ని సాధించి చూపిస్తారు అనమాట. సో ఆవిడ ఇన్స్పైరింగ్ గా, ఆవిడ కూడా నేను ఇందాక చెప్పిన సంకల్పం దీంట్లోకి వస్తారు. ఆవిడ అప్పులే కదా, ఆవిడతో పాటు 10 మందిని బతికించాలనే ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఆవిడ. సో లైక్ దట్ ఆవిడ కంటిన్యూస్లీ దాని మీద ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు శాస్త్రాన్ని ఓడిపోయిన ఆఫీస్ ఉంది, ఎక్సలెంట్ గా డెవలప్ అవుతున్నారు. ఆవిడ చాలా ఫాస్ట్ గా, డైనమిక్ గా, టకటకటకటగా ఆవిడ హార్డ్ వర్క్ చూస్తే మీ అందరికి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఆవిడ అంత కష్టపడతారు.
సో ఇలాంటి కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది. I am very much hopeful that this combination will succeed and మీ అందరూ కోఆపరేట్ చేసి మీ అందరూ కష్టపడి దీన్ని సక్సెస్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఆల్. థ్యాంక్ యూ సార్. హరిహర గురించి అండ్ శాస్త్ర గురించి చాలా చక్కగా మాట్లాడారు. సో హరిహర, హరి అంటే మంచిని తీసుకోవడం, హర అంటే చెడుని వదిలేయడం. దట్ ఈస్ హరిహర. హరిహర అంటేనే బ్రాండ్, అది ఒక బ్రాండ్. సో వన్స్ అగైన్ గివ్ ఎ బిగ్ క్లాప్ టు హరిహర అండ్ శాస్త్ర. సో వేణుగోపాల్ సార్ అన్నట్టుగా స్టార్టింగ్ మనం ఏ స్టేజ్ లో ఉండి ఏ స్టేజ్ లో వచ్చామన్నది అది కేవలం మనకి సార్ అండ్ సింగో సార్ వల్లనే మనం ఇవాళ ఈ స్టేజ్ లో ఉంది. హరిహర అంటే కేవలం మన ఇద్దరి వల్లనే. ఎందుకంటే ఒక స్టెప్ చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి, ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. అవన్నిటికీ సార్ వాళ్ళు అసలు పట్టించుకోకుండా స్టెప్ ముందుకేసారు కానీ వెనక్కి మాత్రం వేయలేరు. సో వన్స్ అగైన్ ఐ థాంక్స్ టు అవర్ ఎండి సార్ అండ్ సింగో సార్. Now I request Diya sir to come and talk few words. నా పేరు రావరెడ్డి. నేను గత కొన్ని నెలల నుంచి కంపెనీలో పనిచేస్తున్నాను. ఈ హరిహర డెవలపర్స్లో ఉన్న ప్రాజెక్ట్ అన్ని హైవే రోడ్కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అన్ని 5-6 ప్రాజెక్ట్ ఉన్న ప్రాజెక్ట్ 5-6 ప్రాజెక్ట్ నేను చూశాను. అన్ని హైవేకి దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ఉన్నాయి. ఎందుకంటే హైవే ప్లస్ ఇంకోటి వచ్చేసి లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు మన 6,500 నుంచి 20,000 స్క్వేర్ యార్డ్ వరకు ప్రాజెక్ట్ ఉన్నాయి ఈ హరిహర డెవలపర్స్. ఎందుకంటే మనకి హైదరాబాద్లో ఏ కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా ఎంతో ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా మన దగ్గర ప్రాజెక్ట్ ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఎలా ఉంటాయంటే ఒకటే ఒక ప్రైస్ ఒకటే ప్రాజెక్ట్ ఉంటాయి. ఈ హరిహర డెవలపర్ మనకి అవకాశం 5-6 ప్రాజెక్టులు, దాదాపు 7 ప్రాజెక్టులు ఇంకా ప్రాజెక్ట్ ఇంకా వస్తాయి. అలాంటి మంచి ప్రాజెక్టులు ఈ హరిహర కంపెనీలో ఉన్నాయి. లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ఉన్నాయి. హైదరాబాద్ వచ్చేసి చాలా వందల వేల కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు కొన్ని కంపెనీలు ఎట్లుంటాయంటే కొన్ని ప్రాజెక్టు బాగుంటాయి, కంపెనీ సిస్టమ్ బాగుంటుంది. కంపెనీ సిస్టమ్ బాగుంటే ప్రాజెక్టు ఎల్పిన వాళ్ళు అలాంటి. కానీ హరిహర డెవలపర్స్ సిస్టమ్ బాగుంది, కంపెనీ బాగుంది, మేనేజ్మెంట్ బాగుంది. దీంతో పాటుగా ప్రాజెక్ట్ అన్ని ఎల్పి నెంబర్తో ఉన్న ప్రాజెక్టు ప్లస్ డెవలప్మెంట్ 100% 60 to 70% డెవలప్మెంట్ ఉన్న ప్రాజెక్ట్ నేను ఇప్పుడు చూసిన ప్రాజెక్ట్ అంటే. ఇంత మంచి ప్రాజెక్టు ప్లస్ ఇంత మంచి కంపెనీలో మనం పనిచేస్తున్నాము. ఈ కంపెనీలో అన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ప్లస్ ఇలాంటి కొత్త ప్రాజెక్ట్ వెంచర్ లాంచింగ్ చేయాలని ఎవ్రీ 2 months కంప్లీట్ చేసి 5 ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఎవ్రీ 2 months ఒకసారి కొత్త ప్రాజెక్టు లాంచింగ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఈ తెలంగాణలోనే హరిహర డెవలపర్స్ అనేది ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్గా తయారు కావాలని కోరుకుంటున్నాను. ఓకే, అందరూ మనం ఇప్పుడు ఎందుకు వచ్చామంటే ఓకే అందరితో డబ్బులు సంపాదించుకోవాలి. కాబట్టి మంచి ప్రాజెక్ట్ ఉంది, రైట్ మంచిగా ఉంది. ప్లస్ ఇంకోటి అన్ని హైవే రోడ్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కొన్ని కూడా సార్ తర్వాత చెప్తారు, కొన్ని కూడా మనకు ఆఫర్ పెట్టారు. ప్రతి ఒక్క ఈచ్ వన్ పర్సన్ ఒక 10-5 కార్స్ సేల్ చేసుకొని మంచి డబ్బులు దసరా దివాళీ వరకు మంచి డబ్బులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, హరిహర అని చెప్పారు అంటే చీకటి అందరినీ చీకటి ఉంటే చీకటి ప్రాంతంలోని వెలుగును ఆస్వాదించాలి. వెలుగు దేనికంటే దేనికి వెలుగు కావాలి, చీకటిలో పని చేయాలి. మనందరికీ ఆపర్చునిటీ ఇచ్చింది. ఆ ఆపర్చునిటీని ఎవరు ఎంత మేరకు ఉపయోగించుకుంటే అంత ఫలితాన్ని పొందుతారు. అలా ఈరోజు మీతో పాటుగా ఈ మీటింగ్కి నాకు అవకాశం కల్పించినటువంటి మేనేజ్మెంట్కి మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసిన వరకు ఇక్కడ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా ఎప్పుడో మేనేజ్మెంట్ హరిహర మేనేజ్మెంట్ మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సార్ వచ్చేసి ఒక 1 year నుంచి మన హరిహర కంపెనీ నుంచి జర్నీ చేస్తున్నారు. దాదాపుగా
అతను అంటే మేము మామూలుగా ఏమంటారు బాడు ఒక చిన్న పప్పి లాంటి మేము, అలాంటిది మమ్మల్ని ఇద్దరు కూడా అతని చేతిలో తీసుకొని ఇంత దూరం వేణుగోపాల్ సార్ అయితే, లక్ష్మణ్ సార్ అయితే, ప్రముఖులు ఇక్కడ ఉన్నారు సీనియర్స్ అందరూ కూడా మన హరియాణకి చాలా సపోర్ట్ చేసినటువంటి మనకు రత్నాలు, హరియాణ రత్నాలు. యాక్చువల్లీ వన్ సైడ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు శంకర్ సార్. ప్రీవియస్లీ జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ వచ్చేసి 1050 yards అంటే 5 ప్లాట్లు బుక్ చేశారు సార్ వచ్చేసి. సో 1400 yards బుక్ చేశారు ఆల్మోస్ట్ ఆల్. సో సిన్సియర్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ హరియాణా కంపెనీ. సో రిజిస్ట్రేషన్ ఈస్ దే, కొద్దిగా పెద్దవాళ్ళు వస్తున్నారు, వాళ్ళ తర్వాత మనకందరికీ రిజిస్ట్రేషన్ కొంతమంది చేశారు, వాళ్ళందరూ ఉంటుంది. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ టు వెల్కమ్ శేఖర్ రెడ్డి సార్. So we are a big tie-up with the Sayasura company. So thank you so much. Please welcome for hearty welcome. Please come on the rise. Thank you so much. Thank you Ajay sir and Vinay sir. Please sir. So Shekhar sir వచ్చేసి శేఖర్ రెడ్డి గారు నల్లూరు వాస్తవ్యులు. సార్ వచ్చేసి అపార్ట్మెంట్లు ప్లస్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్నారు, విల్లాస్ కూడా ఉన్నాయి. సో వచ్చేసి మనకు ఈ రోజు నుండి మన హరియాణా కంపెనీకి టైఅప్ అవుతున్నారు. సో మన కంపెనీ వచ్చేసి టేక్ ఓవర్ చేసుకుంటున్నారు, మనం వచ్చేసి టైఅప్ అవుతున్నాము. సార్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోతే మనం వచ్చేసి సేల్ ప్రమోటింగ్ చేసుకుంటూ పోతాం. వన్స్ అగైన్ మై సిన్సియర్ థాంక్స్ టు శేఖర్ రెడ్డి సార్. సార్ ప్లీజ్ మళ్ళీ వచ్చారు. వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇంకొక కంపెనీ మన హరియాణా కంపెనీలో ఈరోజు టైఅప్ అవుతుంది. అది వచ్చి విశిష్ట కంపెనీ, పెద్ద కంపెనీ, ఒక 100 crores టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీ. సో సాయి సుధా కూడా 100 crores టర్నోవర్ ఉన్న కంపెనీ ఈరోజు మనతో టైఅప్ అయ్యారు. అదేవిధంగా విశిష్ట కంపెనీ కూడా ఈ రోజు వచ్చేసి మన కంపెనీలో టైఅప్ అవుతున్నారు. జస్ట్ ఒక 2 months లో వాళ్ళు చేస్తున్నారు. సో ప్రెసెంటేషన్ ఉంది, దాని తర్వాత మరి ఎవరు ఏంటనేది మనం ఎట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సార్ వాళ్ళు కూడా మీకు ఇంట్రొడక్షన్ అందరూ మీకు చెప్తారు, దాని నుంచి క్లుప్తంగా చెప్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ రావడము రీటా మేడం శాస్త్ర గ్రూప్ నుంచి అయితే ఇక్కడ మనం బేసిక్గా ఇక్కడ పూల్ అవడానికి కారణం ఫ్లాట్స్ అన్ని డబ్బులు సంపాదించడానికి. సో మరి 700 రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నారు, మరి ఎలా ఉంటారు? అదేవిధంగా పాపులేషన్ కూడా పెరుగుతుంది. సో నెగిటివ్ ఫ్యాక్టర్ తీసేయాలి. చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా హెచ్ఎండి లేఅవుట్ ఉన్నాయి, చాలా డీటీపీ లేఅవుట్ ఉన్నాయి. అందులో కొంతమంది యాక్టివ్గా ఉన్న వాళ్ళని మన అసోసియేట్స్ పెట్టుకోవాలి. అందరూ వెల్కమ్ సార్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. సివిల్లో మొత్తానికి ఆల్మోస్ట్ దగ్గర 25 acres వరంగల్ హైవేలోనే చేయడం జరిగింది అన్నమాట. ఈరోజు ఈ ఇంకా కొత్త పోస్ట్ ఏంటంటే సహస్ర వేట మేడం, సహస్ర గ్రూప్, తర్వాత హరియాణా గ్రూప్ తోటి కలిసి ఇప్పుడు ప్రయాణం మళ్ళీ ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. దీంతో అందరూ ఇప్పటికీ ఇంకా ఒక 5 acres మనకి చేతిలో ఉన్నాయి. రన్నింగ్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ వీళ్ళు నాతో ట్రైన్ అవ్వడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. వాళ్ళకి ముందు నా విశిష్ట తరపు నుంచి వాళ్ళకి కావాల్సిన తోడ్పాటు నేను అందిస్తాను. మరిన్ని ప్రాజెక్ట్స్ నేను అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడున్న అండి, నా పేరు గీత. నేను ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్లో 10 years నుంచి ఉన్నాను. ఈ ఫీల్డ్లో బేసిక్గా చాలా చాలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ నేనేంటంటే ఒక మార్కెటింగ్ ధర మీరు ఎట్లా ఉన్నారో నేను కూడా అట్లనే వర్క్ స్టార్ట్ చేశాను. అంటే ఇవాళ నేను స్టేజ్లో రావడానికి ఏదైతే ఉందో అందరికీ శుభ సాయంత్రం అండి. నా కన్స్ట్రక్షన్స్ వచ్చేసి నేను
అంటే ఇంతవరకు ఓపెన్ క్లాస్ మాకు టచ్ లేదు. నేను వచ్చేసి బిల్డర్గానే ఉన్నాను గత 20 years నుంచి నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్. యాక్చువల్గా సార్ వాళ్ళది మాది పూర్తి డిఫరెన్స్. అంటే టైప్ ఆఫ్ బిజినెస్ కానివ్వండి, లేకపోతే మార్కెటింగ్ కానివ్వండి, ఇవన్నీ డిఫరెన్స్ ఉంటుంది. మాకు వచ్చేసి మేము ఒక వెంచర్ తీసుకున్నామంటే ఒక 5 years మినిమం ఆ బిల్డింగ్ ఏజ్ వరకు మాకు 5 years పడుతుంది. స్టార్టింగ్ అగ్రిమెంట్ అయిన కానీ ఫినిష్ అయ్యి కస్టమర్కి హ్యాండిల్ చేసేవారు మాకు పర్మిషన్స్ కానివ్వండి, ఏదైనా కానీ ఒక 5 years పడుతుంది. మాకు జస్ట్ లైక్ ఏమంటారంటే అగ్రికల్చర్ వ్యవసాయదారుడు ఎలా ఉంటారో మాది దినదినం అలానే ఉంటుంది. మేము ఖచ్చితంగా డైలీ పర్యవేక్షణ చేయాలి, సైట్కి వెళ్ళాలి, కంపల్సరీ డైలీ చూసుకోవాలి. అలా చూసుకుంటేనే ప్రోడక్ట్ కరెక్ట్గా వస్తుంది. కస్టమర్ కూడా మనం ఎందుకంటే వన్స్ ఒకసారి లేఅవుట్లో ప్రాబ్లం ఏమి ఉండదు, ఇక్కడ జస్ట్ ఏదైనా లీగల్ సంబంధించి దేనికైనా ఉంటుంది, దానికైనా. కానీ కన్స్ట్రక్షన్లో ప్రాబ్లం ఉంది అనుకోండి, లైఫ్ లాంగ్ మమ్మల్ని తిట్టుకుంటారు. ఇంట్లో డైలీ అతను ఎందుకంటే ఒక సామాన్యుడు గృహం. So give a big applause. So thank you, sir. Champatlu. మొత్తం 50 ప్లాట్స్ చేయాలని రవి గారి టార్గెట్. మొత్తం నాకు 5 lakhs తెప్పిస్తున్నారు. 50 టార్గెట్ ఇవ్వండి. కాంపిటీషన్ రోజు ఎన్ని చేస్తారండి? మేము కూడా పార్ట్ ఆఫ్ YTDA venture, farmland and మన apartment flats, RERA approved flats brochure launch చేయబోతున్నారు. So give a big applause. Once again, I request all of you. Give a big applause. Sister Garden 2, Chimalakondu to Moscow project, farmland. Sai Sudha Residency, apartments. Thank you so much, sir. So, ఇప్పుడు మన ఎంపీ సార్ మాట్లాడతారు. Thank you, sir. Once again, give a big applause. Thank you so much. So, ముఖ్యంగా మీరు ఈరోజు ఎంతో దూరం నుంచి వివిధ ప్లేసులు ఇచ్చారు.
మన హరియాణ కంపెనీకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ I would like to respect విశిష్ట ఎండి గారు శ్రీనివాస్ సార్ గారికి మరియు సిఎస్ఆర్ సాయి సుధా డెవలపర్స్ శేఖర్ రెడ్డి సార్ గారికి మరియు శ్రీ సహస్ర ఎండి మీడియా మేడం గారికి మరియు హరియాణ గ్రూప్ కంపెనీ సిఇఓ చంద్రబాబు సార్ గారికి మరియు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇది మాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. యాక్చువల్లీ హరియాణ కంపెనీ స్టార్ట్ అయ్యి ఒక 1.5 year అవుతుంది. ఈ 1.5 year అన్నటి కాలంలోనే అచ్చలుగా మన హైదరాబాద్ లో ఇంతమంది పెద్దలు చెప్పారు, ఇంతమంది పెద్దలు చెప్పారు 700 కంపెనీస్ ఉన్నాయి. అందులో మనది హరియాణ కంపెనీ. సో దానికి ఇవాళ ఓన్లీ ఆరంభం మాత్రమే. October 1 రియల్ ఎస్టేట్ రియల్ గా స్టార్ట్ అయినటువంటి దినం ఈ రోజు. ఈ దశ రోజున మనందరం ఓటుగా ప్రమాణంగా తీసుకునేది 100% సక్సెస్. మనము బ్రతికించు మన పథకాల్లో మనకు తెలిసిన రాజకీయాలకు షేర్ చేస్తారని మరొకసారి మనం వచ్చినట్టు సేవ చేసుకుంటున్నాను. చంద్రబాబు సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అన్ని వెంచర్స్ అన్ని మంచిగా అర్థమయ్యాయి. కొత్త వెంచర్స్ అన్ని ఈ అపార్ట్మెంట్ అంటారా ఏదైనా దీంట్లో ఇచ్చే ఫెసిలిటీస్ నేనైతే అపార్ట్మెంట్ మన తీసుకున్న అపార్ట్మెంట్ ఉంది కదా దీంట్లో ఇచ్చే ఫెసిలిటీస్ అయితే ఎక్కడ నేను చూడలేదు నిజంగానే. ఎందుకంటే వీడియో కాలింగ్ ఫెసిలిటీ అసలు ఎక్కడ చూసారా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇది కానీ టోటల్ గా సార్ చెప్పారు శేఖర్ సార్ జాగ్వార్ ట్యాబ్స్ అని మళ్ళీ ఫినోలెక్స్ వైరింగ్ అని ఇవన్నీ అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎంత మంచి ఫెసిలిటీస్. అందరికి ఒకసారి చూద్దాం రేపు వీలున్న ఎవరండి జస్ట్ మనం 10 minutes లో వెళ్ళి చూసుకోవచ్చు. ఇంకా చీమలకొండ వెంచర్ కానీ ఇవన్నీ ఏం చూడలేదు అనుకుంటా. సేల్స్ పరంగా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనుకున్నా. ఒక చిన్న కథ చెప్పాలనుకున్నా. సేల్స్ పరంగా కొంచెం ఇబ్బంది పడతారు. ఏంటంటే ఒక తండ్రి కొడుకులు ఇద్దరు అయితే తండ్రి వచ్చేసి చిన్న బాబు ఒక 15 years అయితే టీ షర్ట్ బిజినెస్ ఉంటుంది వాళ్ళ డాడీ. అయితే టీ షర్ట్ బిజినెస్ ఉంటే కొడుకు అంటాడు, అరే నాన్న ఎన్ని రోజులు నాన్న ఈ టీ షర్ట్ బిజినెస్ ఏంటి అసలు ఇదంతా మనం ఎందుకు చేయాలి ఇది అంటే, లేదా బాబు నువ్వు ఇట్లా అంటున్నావు కదా ఈ టీ షర్ట్ వాల్యూ 200 rupees